హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో అయితే కనుకండి మనకి కేబినెట్ సమావేశం అయితే జరిగింది కదండి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో మనకి సంబంధించి కొన్ని విషయాలను అయితే కనుక ఈ వీడియోలో చెప్పుకుందామండి. మనకు సంబంధించనగానే మనకి ఉపయోగపడేది, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్రీ గ్యాస్ గురించి కూడా ఈ రోజు వీడియోలో ఉంటుందండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అని ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం అన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ లోని కేబినెట్ సమావేశం జరిగింది కదండి. అందులో కొన్ని విషయాల గురించి చర్చించుకుంటే కనుక ఫ్రీ గ్యాస్ గురించి మాట్లాడడం జరిగింది, వాలంటీర్స్ గురించి మాట్లాడడం జరిగింది, అలాగే కొన్ని పాత పథకాలకి కొత్త పేర్లు మార్చడం జరిగింది. అన్నిటికన్నా అయితే కనుకండి మనకి ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 100 రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది కదండి. దాని గురించి నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం ఏంటి అని అన్న దాని గురించి కూడా డీటెయిల్ గా మనం ఈ రోజు చూద్దామండి. అయితే కనుక మనకి వైఎస్ఆర్ లా నేస్తం అనగానే జూనియర్ లాయర్స్ గురించి అయితే కనుక గత ప్రభుత్వంలోని వాళ్ళకి జూనియర్ లాయర్ స్టైఫెండ్ కింద 5,000 రూపాయలు అయితే వేసేవారు కదండి. అయితే ఇప్పుడు ఆ పథకానికి వైఎస్ఆర్ లా నేస్తం అనే పథకాన్ని ఇప్పుడు పేరు మార్చి ఈ పేరుని న్యాయమిత్రగా పేరు మార్చడం అయితే జరిగిందండి. అలాగే ఇకపై రైతు భరోసా కేంద్రాలకు కూడా పేరు మార్చడం జరిగింది, రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చడం అయితే జరిగిందన్నమాట అండి. అలాగే మనకి కౌలుదారులకైతే కనుక పాత కౌలు కార్డులు కాకుండా కొత్త కౌలు కార్డులను అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇదివరకైతే కనుక యజమానుల యొక్క ఆదేశం లేకుండా వీటిని ఇవ్వడం అయితే జరిగేది కాదు. కానీ ఇప్పుడు యజమానులతో సంబంధం లేకుండా, అంటే ఆదేశ పత్రం లేకపోయినా సరే ఈ కౌలుదారు కార్డుని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అండి. ఇక అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకం అయితే కనుక ఉచితంగా గ్యాస్, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మనకి మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందండి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఇస్తారా అని కూడా మనందరం ఎదురు చూడడం అయితే జరుగుతుంది కదండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. అయితే ఇది ఎవరికి ఇస్తారు? ఆడవాళ్ళ పేరు ఉంటేనే మాత్రమే ఇస్తారా, లేకపోతే ఏంటి? చాలా సందేహాలు ఉన్నాయి కదండి. వాటన్నిటిని పక్కన పెడితే కనుక సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ అంటే ఉచిత గ్యాస్ అన్నది మనకి దీపావళి నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుందండి. ఇది చాలా సంతోషం కదండి. చాలా మందికి సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే కనుక అసలు ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. ఈ దీపావళి పండగకి అందరింట్లో కూడా సంతోషం నిండబోతుందండి. ఎలా అంటారా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు కదా, ఇది దీపావళి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఇది ఆడవాళ్ల పేరునుంటే మాత్రమే ఇస్తారా, లేకపోతే మగవాళ్లకు కూడా ఇస్తారా, ఇంకా ఎవరు దీనికి ఎలిజిబుల్, దీనికి అర్హత ఏముండాలి, ఉజ్వల అలాగే ఇంకా దీపం పథకం కింద తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ 3 సిలిండర్లు ఇస్తారా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదండి. వీటన్నిటి గురించి కూడా ఏ రకమైన విధి విధానాలు ఇంకా రాలేదు మాట అండి. త్వరలో వస్తాయన్నమాట. రాగానే మనం చెప్పుకుందామండి. ఇప్పటి వరకు అయితే కనుక ఈ సమావేశంలోని మాట్లాడింది ఏంటి అంటే కనుక ఉచిత గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 అన్నది మాత్రం దీపావళి నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మాత్రమే చర్చించడం జరిగిందండి. దీనికి ఇంకా ఎలాగా దీన్ని మనం అప్లై చేసుకోవాలి, ఎలాగ దీనికి అర్హత పొందుతాము, లేదా అందరికీ ఇస్తారన్నదంతా కూడా మీకు త్వరలో వచ్చేస్తుంది. సో అందరూ కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీకు చెప్తాను అనమాట అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన కారణంగా ఇంటింటికి కూడా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కార్యకర్తలు గాని వచ్చి ఒక కరపత్రాన్ని అయితే కనుక రిలీజ్ చేయడం జరిగిందండి. 2 పేజీల కరపత్రం. మొదటి పేజీలో అయితే కనుక ఇది మంచి ప్రభుత్వం, మొదటి పేజీలో అయితే కనుక ఇది మంచి ప్రభుత్వం, రెండో పేజీలో అయితే కనుక ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అంటే ఈ 100 రోజుల్లోని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసింది, ఏ పనులు ప్రజల కోసం చేసింది అన్న దానికోసం అయితే కనుక రెండో పేజీలో ఉందండి. అయితే మనం చూసుకుంటే కనుక ఈ 100 రోజుల పరిపాలనలోని మొదటగా అయితే కనుక ఆసరా పెన్షన్స్ ని పెంచడం అయితే జరిగిందండి. 3 నెలల పెన్షన్ 1000 పెరిగిన పెన్షన్, అలాగే 1000 పెరిగింది, 4,000 కలిపి 7,000 కలిపి పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే యథావిధిగా పెన్షన్స్ ని ఎవరు పెన్షన్స్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందండి, అధికారులు ఇంటికి వెళ్లి. మరి రెండో చూసుకుంటే కనుక మెగా డిఎస్సి 16,435 పోస్టులు, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇక మూడోదైతే కనుక అన్నా క్యాంటీన్స్ చాలా చోట్ల అయితే కనుక ఓపెన్ అయిపోయింది. ఇంకా ఓపెన్ అవ్వాల్సినవి కూడా ఉన్నాయి, ఇంకా త్వరలో అది కూడా ఓపెన్ అవుతుంది.
ఇక చెప్పాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని గురించి అయితే చాలా మందికి ఎంతో సమస్యగా ఉన్న ఈ యాక్ట్ ని రద్దు చేయడం అయితే జరిగిందండి. అలాగే టైం టు టైం ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ ఇవ్వడం. ఇంకా మరి చెప్పాలంటే కనుక విజయవాడలోని మనకి లేటెస్ట్ గా వచ్చిన పెద్ద సంక్షోభం ఏంటంటే వరదలు. విజయవాడలో వచ్చిన వరదలకి మన అధికారులందరూ కూడా అక్కడ బస్సుల్లో ఉండి దగ్గరుండి అధికారుల పర్యవేక్షణలోని అక్కడ ఆ పరిస్థితిని మామూలుగా తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు కదండి. ఇది కూడా ప్రజలకు మంచే జరిగింది కదా. సో ఈ 100 రోజుల ఈ పరిపాలనకి ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతోని అధికారులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని మీ ఇంటికి రాబోతున్నారండి. అది ఎప్పటి నుంచి అంటే కనుక సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 10 రోజులు ఇది కార్యక్రమం జరుగుతుంది మాట. అంటే ఈ పత్రాన్ని, ఈ పాంప్లెట్ ని పట్టుకొని వచ్చి ప్రతి ఇంటికి వచ్చి దీని గురించి చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఈ నెల 20వ తారీఖు నుంచి 10 రోజులు ఈ కార్యక్రమం అయితే కనుక జరుగుతుంది అన్నమాట. దీనికి ఇంటింటికి వెళ్లవలసిందిగా ఆదేశాలు కూడా వచ్చేసాయి అన్నమాట అండి. ఇక ఫైనల్ గా వాలంటీర్స్ గురించి అసలు ఏ రకమైన అంటే వాలంటీర్స్ ముంచుతారా తేలుస్తారా అన్న సంక్షోభంలో వాలంటీర్స్ కి ఎన్నో వార్తలు. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నలిగిపోతున్న సమస్య ఏదైనా ఉంది అంటే కనుక ఈ వాలంటీర్ సమస్యనండి. ఇది అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ సమావేశంలోనైతే కనుక ఇదివరకు సమావేశంలో అయితే కనుక వీళ్ళ గురించి మాట్లాడింది తక్కువ అయినప్పటికీ కూడా ఈ సమావేశంలో అయితే కనుక ఈ వాలంటీర్స్ అయితే కనుక అండి రాజీనామా చేసిన వాలంటీర్స్ అయితే కనుక ఇంకా మీరు ఆశ పెట్టుకోవద్దండి. ఎందుకంటే కనుక మీ గురించి ఎలాంటి విషయము కూడా లేదు. రాజీనామా చేయని వాళ్ళకైతే కనుక ఈ సమావేశంలో కేబినెట్ సమావేశాల్లోని చర్చించిన మంత్రులు తీసుకువచ్చిన విషయం ఏంటంటే ఆగస్టు 2023 నుంచి ఆగస్టు 2024 అంటే ఒక సంవత్సరం పాటు వీళ్ళు ఎలాంటి అధికారంలోని కూడా ఉన్నట్లు లేదన్నమాట. అంటే వీళ్ళు ఎలాంటి విధుల్లో అయితే వీళ్ళు ఉన్నారు, వీళ్ళకైతే శాలరీస్ పడుతున్నాయి. కానీ అధికారికంగా అయితే కనుక వీళ్ళకి 2023 ఆగస్టుతోనే వీళ్ళకి అగ్రిమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట అండి. ఆ తర్వాత వీళ్ళకి రెన్యువల్ చేయాల్సి ఉంది, కానీ చేయలేదు గత ప్రభుత్వం. సో అందుకు వీళ్ళైతే కనుక ఎలాంటి గవర్నమెంట్ రికార్డ్స్ లో కూడా లేదు అని చెప్పి అలాగని వీళ్ళని మేము ఏమీ కూడా తీసేయడం అంటూ జరగదు, కానీ తీసుకువస్తాము. వీళ్ళకు కొన్ని విధి విధానాలు, కొన్ని శిక్షణ లాంటివి ఇస్తారన్నమాట అండి. అంటే స్కిల్స్ శిక్షణ లాంటివి ఏవో సమ్ ఇచ్చి వీళ్ళని వేరువేరు విధుల్లోకి పంపిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇది ఎప్పటి నుంచి అన్నది కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా క్లారిటీ అయితే లేదండి. తీసుకుంటారా అని అంటే కనుక మీ గురించి మాట్లాడడం అయితే జరిగింది, బట్ వాలంటీర్స్ ని ఎప్పుడు తీసుకుంటారన్న విషయం మాత్రం ఇప్పటికొచ్చి ఇంకా రాలేదన్నమాట అండి. సో ఇవ్వండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు కూడా చేరదీస్తున్నానండి. సో ఎందుకంటే నాకు తెలిసిన చిన్న విషయాన్ని మీకు చెప్పడం వల్ల కొంతమంది కాకపోతే కొంతమందినే తెలుసుకుంటారనమాట. చాలా మందికి ఈ విషయాలు తెలిసే ఉండొచ్చండి, అలాగే చాలా మందికి ఈ విషయాలు తెలియకపోయి ఉండొచ్చు కూడా. సో అందుకే నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పడానికి వీడియో చేశానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి. ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి.